ఎలా ఉంది అత్తయ్య గారి టీ? బాగుందమ్మా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగా బైట్. ఈరోజు శంఖపుష్పి టీని ఎలా తయారు చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఎలా కలెక్ట్ చేసుకున్నాం అనేది షేర్ చేస్తాను. సో వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఫ్లవర్స్ అంతా కూడా కలెక్ట్ చేసింది మా అత్తయ్య గారే. సో ఆ ప్రాసెస్ అంతా కూడా తనే స్వయంగా షేర్ చేస్తారు. సో ముందుగా మనం బెనిఫిట్స్ని తెలుసుకుందాం. సో శంఖపుష్పి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి స్ట్రెస్, టెన్షన్ తగ్గించడానికి, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అండ్ మెమరీ ఇంక్రీజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ రోజుల్లో పిల్లలకి, పెద్దలకి చాలా మందికి కూడా ఈ మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాన్సన్ట్రేషన్, ఫోకస్ ప్రాబ్లమ్స్. సో మనం మన రెగ్యులర్గా డైలీ లైఫ్లో ఈ టీని కూడా ఇంక్లూడ్ చేసుకుని చూడండి. ఒక 40 days ట్రై చేసి చూడండి, ఏమైనా ఇంప్రూవ్ అయిందా గమనించండి. మనకి స్ట్రెస్, టెన్షన్ తగ్గగానే మనకి మైండ్ కామ్గా, రిలాక్స్డ్గా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ కూడా బాగుంటుంది. సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి, కాన్స్టిపేషన్ సమస్యలు తగ్గడానికి, డైజెషన్ మంచిగా జరగడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో మైండ్ బాగుండి, స్టమక్ అంతా బాగుంటే మనకి నిద్ర కూడా బాగుపడుతుంది. ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో పడుకోవడానికి డిన్నర్ తర్వాత ఒక కప్పు టీ తాగి చూడండి, మంచిగా మైండ్ కామ్గా, రిలాక్స్గా ఉంటుంది కాబట్టి మంచిగా నిద్ర కూడా పడుతుంది. తర్వాత మనకి డైజెషన్ బాగుండి, మైండ్ కామ్గా ఉండి మంచిగా నిద్రపోతే స్కిన్ కూడా బాగుంటుంది. సో గ్లోయి స్కిన్కి బాగుంటుంది. తర్వాత యాంటీ ఏజింగ్ అనమాట. సో ఈ టీని యాంటీ ఏజింగ్ టీ అని కూడా అంటారు. సో ఇన్ఫ్లమేషన్ని మనకి బాగా తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. మనకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వల్లే వస్తున్నాయి. ఈవెన్ ఆర్థరైటిక్ కండిషన్స్, పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇట్లాంటివి కూడా, జాయింట్ పెయిన్స్ కూడా. సో అలా పెయిన్స్ ఉన్నా కానీ ఇది కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత వర్టిగో సమస్య ఉన్న వాళ్ళకి, తల తిరగడం, పొట్టలో తిప్పడం, ఇట్లాంటి ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం ఇది ఒక కప్పు తాగామనుకోండి, ఒక 30 minutesలో మనకి ఆ తల తిరగడం, కడుపులో తిప్పడం ఇట్లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. హెడేక్ వచ్చినప్పుడు కూడా మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే అంతా ఫుల్గా వర్క్ చేసి బాగా స్ట్రెస్ తీసుకుని టైర్డ్గా అనిపించి అలా ఉన్నప్పుడు ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, 20 minutesలో మన స్టేట్ ఆఫ్ ద మైండ్, మూడంతా మారిపోయి మంచిగా రిలాక్స్ అయిపోతాం. తర్వాత ఇవి దీన్ని యాంటీ ఆక్సిడెంట్ రిచ్, మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉన్న ఫుడ్స్ మనం తీసుకుంటే మనకి మంచిగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. అండ్ ఇమ్యూన్ బూస్టర్. సో ఇవన్నీ మంచిగా ఉండి ప్రశాంతంగా అట్లా ఉంటే మన ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని మనం మంచిది కదా అని చెప్పి ఎక్కువ పూలు ఉన్నాయి కదా అని వేసేసుకుని తాగకూడదు. ఒక 3-4 పూలు, మ్యాక్సిమం 5 పూల కన్నా ఎక్కువ తీసుకోకుండా ఉంటేనే మంచిది. అంటే ఏదైనా లిమిట్లోనే తీసుకోవాలి. సో ఒక కప్పుకి 3 to 4 flowers సరిపోతాయి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలి అనేది మనం వీడియోలో చూద్దాం. అండ్ ఈ టీని మనం జస్ట్ ఫ్లవర్స్ని వాటర్లో బాయిల్ చేసి ప్లెయిన్గా తీసుకోవచ్చు, లేదా హనీ లెమన్ వాటర్ యాడ్ కూడా తీసుకోవచ్చు. లేదా మనం చల్లగా తాగాలి, పిల్లలకి కొంచెం మోర్ ఫన్గా, అట్రాక్టివ్గా ఇవ్వాలి అంటే చియా సీడ్స్ని సోక్ చేసి ఈ టీలో యాడ్ చేసి, కావాలంటే కొంచెం చల్లగా కూడా ఇవ్వచ్చు, హనీ లెమన్ కూడా యాడ్ చేసి. లేదా ఇంకా మోర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న పదార్థాలు కూడా యాడ్ చేసి, హెర్బ్స్ కూడా యాడ్ చేసి ఇవ్వాలి అనుకుంటే మనం జింజర్, ఫెనల్, సినమన్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకుని మనం తీసుకోవచ్చు. సో ఇలా ఈ 3 varieties ఆఫ్ టీస్ని కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో యాడ్ చేస్తాను. సో మీరు చూడండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తాగి చూసి మీ ఎక్స్పీరియన్స్ని మా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ మా అత్తగారు ఎలా ఫ్లవర్స్ని కలెక్ట్ చేశారు అనే ప్రాసెస్ని చెప్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగా బైట్. ఈరోజు మనం శంఖపుష్పి టీ ఎలా చేసుకోవాలి అండ్ ఈ ఫ్లవర్స్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలో మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకుందాం. సో మా అత్తగారు ఇండియా నుంచి వచ్చారు. నమస్కారం. చెప్పండి అత్తయ్య గారు, ఎలా ఎవ్రీడే కలెక్ట్ చేశారా? ప్రతిరోజు పువ్వులు కోసి దేవుడు పూజ చేసిన తర్వాత తీసి ఒక పేపర్ మీద ఆరబెడితే ఒక వారం రోజులకి ఆరిపోతాయి. అలా ఏ రోజు చేసి ఆ రోజు ఆరబెడితే ఒక 20 రోజులు చేస్తే అన్ని పూలు వచ్చినాయి. ఓకే, యా. మామూలుగా అయితే ఇవన్నీ కూడా నేను ఆన్లైన్ అమెజాన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. సో నాకు ఇలాంటి శంఖ పుష్పాలు కావాలి అత్తయ్య గారు అని ఫోటో పంపించాను. ఇవన్నీ మన ఇంట్లోనే ఉన్నాయమ్మా, ఎందుకు కొనుక్కోవడం, ఎవ్రీడే పూజ చేస్తాం కదా, మనం అలా కలెక్ట్ చేసుకుందాం అని చెప్పారు. చాలా ఓపిక్గా ఇవన్నీ చేశారు. శంఖ పుష్పాన్ని హిందీలో అపరాజిత అని, ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని పిలుస్తారు. శంఖ పుష్పాలు మన ఇంటి దగ్గరలో అవైలబుల్గా ఉంటే వాటిని కలెక్ట్ చేసుకుని కాటన్ క్లాత్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని 7 days వరకు మనం రూమ్ టెంపరేచర్లో డ్రై చేసుకోవాలి. ఎవ్రీడే మనం కొంచెం పైకి కిందకి మిక్స్ చేసుకుంటే ఈవెన్గా డ్రై అవుతాయి. డ్రై అయిన వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మనం ఎవ్రీడే యూజ్ చేసుకోవచ్చు. 5 cups వాటర్ బాయిల్ చేసి దానిలో 20 డ్రై చేసిన శంఖ పుష్పాలను కూడా యాడ్ చేసుకోవాలి. 1 tablespoon గ్రేట్ చేసిన జింజర్, 1 tablespoon ఫెన్నెల్ సీడ్స్, సోంపును కూడా యాడ్ చేసి బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత లిడ్ కవర్ చేసుకుని లో ఫ్లేమ్లో 8 minutes బాయిల్ చేసుకోవాలి.
8 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లిడ్ కవర్ చేసి ఒక 5 మినిట్స్ స్టీప్ అవనివ్వాలి. స్టీప్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసి యాజ్ ఇట్ ఈస్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదా హనీ లెమన్ కూడా యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ వెరైటీ టీ కోసం 3 కప్స్ వాటర్ తీసుకుని బాయిల్ చేసి దానిలో 12 ఫ్లవర్స్ యాడ్ చేశాను. ఇది కూడా సేమ్ ఒక 8 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత లిడ్ కవర్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ స్టీప్ అవనిచ్చి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ప్లెయిన్ టీ కూడా యాజ్ ఇట్ ఈస్గా తాగొచ్చు, లేదా హనీ లెమన్ కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు. శంఖపుష్పి కూల్ డ్రింక్ కోసం 1 టీ స్పూన్ చియా సీడ్స్లో 1/2 కప్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 25 మినిట్స్ వరకైనా మినిమం సోక్ చేసుకోవాలి. సోక్ అయిన చియా సీడ్స్ని సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి కావాల్సినంత లెమన్ జ్యూస్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. హనీ ఆర్ మేపుల్ సిరప్ని కూడా మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ టీని కూల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. లెమన్ టచ్ అవ్వగానే ఈ బ్లూ డ్రింక్కి పర్పుల్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. చల్లగా తాగాలనుకుంటే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తాగొచ్చు. ఈ టీ స్ట్రెస్ని తగ్గించి కామ్గా రిలాక్స్డ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది.